హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వీకే ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు చేస్తున్న వీడియో వచ్చేసరికి పార్ట్ 6 అనమాట. ఇంతకుముందు మొత్తం పార్ట్ 5 వీడియోస్ అయితే చేశాను నేను. ఈ 5 వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక చూడకపోతే మన ఛానల్లో ఉంటే డైరెక్ట్గా వెళ్ళైతే చూడొచ్చు. మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దీంట్లో మొత్తం ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించిన డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మాత్రమే ఉంటారు. మీరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఎవరు కూడా దానికి కాల్ అనేది చేయొద్దు. అది ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి, లేదంటే సైలెంట్ మోడ్లో ఉంటుంది. మీరు ఫోన్ చేసినా నేను మాట్లాడలేను అనమాట. ఒకవేళ మీరు అంతగా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే నాతో మాట్లాడవచ్చు. ఆ ఐడి ఇక్కడైతే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చూడండి. ఒకవేళ మీకు ఎవరికైనా కాల్ మీ ఫోర్ యాప్ వాడటం తెలీదు నాకు ఎట్లాగా అంటే, మీరు యూట్యూబ్లో కాల్ మీ ఫోర్ యాప్ ఏ విధంగా యూజ్ చేయాలని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని చూసి కూడా నేర్చుకోవచ్చు. ఈ పార్ట్ 6 వీడియోలో వచ్చేసరికి కొన్ని టాపిక్స్ని అయితే తీసుకొచ్చాను. వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఒక బ్రదర్ అడుగుతున్నారు, ఎక్కువ మోటార్లు అనేది రిపీటెడ్గా ఏదో సౌండ్స్ అయితే వస్తున్నాయి అని అయితే చెప్తున్నారు. అది అతను వచ్చేసరికి బజాజ్ గోగో P70 మోడల్ అని అయితే చెప్తున్నారు. అయితే మోటార్లో ఏంటంటే రేర్గా మనం తిరిగే రోడ్లను బట్టి ఒక్కొక్కసారి బేరింగ్లు అనేవి కూడా పోతూ ఉంటాయి. అంటే అది మోటార్ కంప్లైంట్ అయ్యి ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ ఈ హౌసింగ్ దగ్గర గిద్దలు ఏవైతే వస్తుంటాయో అక్కడ నుంచి అయితే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు మనం తిరిగే రోడ్లు కొంచెం ఎగుడు దిగుడుగా మట్టి రోడ్లలో ఉన్నప్పుడు, ఇంకొంచెం ఏంటంటే మనకి డీజిల్ వెహికల్ లాగానే సస్పెన్షన్ అనేది చాలా హార్డ్గా ఉంది గోగో P70కి. దానివల్ల వీళ్ళు ఒక్కొక్కసారి ఏదైనా గొంతులో దిగినప్పుడు స్పీడ్గా ఒక టైర్ పైకి కొంచెం లేచినట్టుగా ఈ విధంగా ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. ఈ P70లో నేను దీని గురించి రివ్యూ చేసినప్పుడు చెప్పాను ఇట్లా ఉంటుంది వెహికల్ అని. అయితే దీనివల్ల ఏంటంటే అట్లాంటి రోడ్లో తోలినప్పుడు ఎక్కువగా ఈ గిద్దల్లో సాఫ్ట్లు ఉన్నాయి కదా, CV సాఫ్ట్ అను ఈ గిద్దలు మొత్తం లోపలైతే గుద్దుకునే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల ఏదైనా సౌండ్స్ అనేవి రావచ్చు. లేదంటే హౌసింగ్లో బేరింగ్స్ అయితే పోతాయి అనమాట. ఆ బేరింగ్స్ కానీ కంప్లైంట్ వస్తే ఇటువంటి సౌండ్స్ అయితే వస్తాయి. మీరు దానికి ఏం భయపడాల్సిన పని లేదు. ఒకసారి షోరూమ్ కనుక వెళ్ళారంటే హౌసింగ్ అనేది ఓపెన్ చేసేసి అక్కడ బేరింగ్స్ ఉంటే అవి కానీ, లేదంటే గిద్దలు కానీ ఏమన్నా తేడాగా ఉంటే మార్చిస్తారు. ఇవన్నీ కూడా వారంటీలోనే మనకు వస్తాయి. అయితే వారంటీ ఏ విధంగా వస్తుందంటే, ఖచ్చితంగా మీరు టైం టు టైం సర్వీస్కి అనేది వెళ్ళాలి. చాలామంది టైం టు టైం సర్వీస్కి వెళ్ళట్లేదు. ఒక 10,000కి 15,000కి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నారు. ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు షోరూమ్ వాళ్ళు దాన్ని అయితే తీసుకోవట్లేదు అనమాట. వారంటీ కింద పే చేసి మనం కంప్లైంట్ అనేది చేపించుకోవాల్సి వస్తుంది. ప్రతి 5,000 కిలోమీటర్లకి మీకు ఇంజిన్ ఆయిల్ మార్చేది ఏం లేదు, ఖర్చు ఏం లేదు. కాబట్టి జస్ట్ మనం షోరూమ్ను విజిట్ అయితే సరిపోద్ది. బజాజ్ కంపెనీకి సంబంధించిన వెహికల్కి మీరు జస్ట్ షోరూమ్ను విజిట్ అవ్వడమే కానీ మీకు ఏం ఖర్చు అయితే లేదు కదా. మీరు ఎందుకని కరెక్ట్గా ప్రతి 5,000 కిలోమీటర్లకు వెళ్ళలేకపోతున్నారు? ఒక 200 కిలోమీటర్లు ఎక్కువ తిరిగినా, లేదంటే ఒక 200 కిలోమీటర్ల లోపైనా ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళండి. వెళ్తే మీకు వారంటీ అనేది పూర్తిగా తీసుకోగలుగుతాం మనం. రేపు వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు 5,000కి వెళ్ళాల్సింది 10,000కి, 10,000కి వెళ్ళాల్సింది 15,000కి మీకు అంటే టైం కొంతమంది పోకపోయి ఉండొచ్చు. అయితే మన దగ్గరలో ఉన్న ఖచ్చితంగా మన దగ్గరలో ఉన్న షోరూమ్‌కి వెళ్ళాలని లేదు. ఇప్పుడు మీరు దారిలో వెళ్తున్నారు, లేదంటే ఏదైనా కుదరలేదు, ఇంకొక ఊరికి వెళ్ళాల్సొచ్చింది, అక్కడ స్టక్ అయిపోయారనుకోండి, అక్కడ దగ్గరలో ఉన్న షోరూమ్‌లో కూడా మీరు సర్వీస్ అనేది ఎంటర్ చేయించుకోవచ్చు వెళ్లి. వెళ్తే ఏముంది, ఒకసారి గింబల్ పెడతారు మనకి, మొబైల్ ద్వారానే అప్డేట్ చేస్తారనమాట. సాఫ్ట్‌వేర్ ఏదైనా ఎర్రర్స్ ఉంటే అప్డేట్ చేస్తారు. లేదంటే వారంటీని వాళ్ళు పలానా ఇన్ని వేలకి వారంటీకి వచ్చారని చెప్పేసి యాడ్ చేసుకుంటారు. దానివల్ల మనకేమి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వారంటీ అనేది పనికొచ్చిద్ది. దానికోసమే. ఇక నెక్స్ట్ టాపిక్‌లో గనక మనం వెళ్ళినట్టయితే, కొంతమందికి డిస్‌ప్లే ఆన్ కావట్లేదు అని భయపడిపోతున్నారు. చిన్న బ్యాటరీ దగ్గర MCB ఉంటది. అది బజాజ్ కానివ్వండి, లేదంటే మహీంద్రా వెహికల్ కానివ్వండి, మోంట్రా వెహికల్ కానీ ప్రతి దానికి కూడా ఒక MCB, ఒక మెయిన్ ఫీజ్ అనేది వచ్చిద్దనమాట. ఈ ఫీజ్‌లో ఎప్పుడన్నా ఫీల్డ్ అయినప్పుడో, లేదంటే లూజ్‌గా ఉన్నప్పుడో పూర్తిగా డిస్‌ప్లే అనేది ఆగిపోయే అవకాశం ఉంటది. దానికి అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. చిన్న బ్యాటరీ ఒకవేళ డల్ అయినప్పుడు కూడా పూర్తిగా డిస్‌ప్లే అనేది ఆగిపోదు. కొద్దిగా గొప్ప డిస్‌ప్లే అయితే ఆన్ అవుతానే ఉంటది. ఫీజ్ అనేది ఒకవేళ ఇదైనప్పుడు మాత్రమే ఇటువంటి కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి ఫీజులు అవి అనేది చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్‌లో గనుక వెళ్తే, ఛార్జింగ్ సమయంలో వైర్లు అనేవి హీట్ కావటం, లేదంటే మనం బండికి పెట్టే ప్లగ్ ఏదైతే ఉందో, ఈ ప్లగ్ దగ్గర జామ్ అయిపోవడం, చిన్న చిన్న స్పార్క్‌లు రావడం అట్లాంటివి అయితే జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పుడు బజాజ్‌లో లేదు గానీ, ఇంతకు ముందున్న ట్రియో వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ వెహికల్స్ అంటే 2020, 21, 22 ఇటువంటి మోడల్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెందుకు అట్లాంటి కంప్లైంట్ వస్తుందంటే, మనం అనేక వేల సార్లు దాన్నైతే ఛార్జ్ చేసుంటాం కదా,
అక్కడ కొంచెం ఆ లోపల ఉన్న పిన్నులు అనేవి అరిగిపోయి లూజ్ కాంటాక్ట్ వచ్చి షార్టేజ్ లాంటివి అట్లాంటి మెరుపులు అట్లా కనిపిస్తూ ఉంటాయి. లేదు ఏదైనా హీట్ ఎక్కుతున్నాయి అనుకుంటే మీరు ఆ 2 సైడ్‌లు ఇవి పెద్ద ఖర్చు అయితే ఏమి కావు. వాటిని ఒకసారి చేంజ్ చేపించుకోండి సరిపోతుంది. ఇక లేదు మామూలుగా మనకేదైనా బజాజ్ వెహికల్స్‌లో కూడా అట్లాగే ఏదైనా ఉంటే ఆ చాకెట్ అయితే మార్చుకుంటే మళ్ళీ మనకి యథావిధంగానే ఉంటది. అట్లాంటి షార్టేజ్ వస్తుంది లేదంటే హీట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి షోరూమ్‌లో చెక్ చేపించుకోవడం చాలా మంచిది. ఇక కొంతమంది తీసుకొని 2 సంవత్సరాలైన వాళ్ళు, 3 సంవత్సరాలైన వాళ్ళు బ్యాటరీ మైలేజ్ అనేది అంతకు ముందులాగా రావట్లేదు అని అయితే అడుగుతున్నారు. కొత్తగా తీసుకునే వాళ్ళకి కూడా ఇదే డౌట్ అయితే ఉందన్నమాట. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బాగున్న తర్వాత మళ్ళీ ఒకవేళ బ్యాటరీ అనేది రాకపోతే, మైలేజ్ రాకపోతే ఏం జేయాలి మనం? అట్లాంటి పరిస్థితులు. ఇప్పుడు మామూలుగా ఏదైనా డీజిల్ వెహికల్ అయితే ఏదైనా వస్తువు కొనేసుకునేదైతే ఒక 5,000తో, 10,000తో అయిపోతుంది. చేపించుకోవచ్చు. ఇవి అట్లా కాదు గదా! అని చాలామందయితే భయపడుతున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీ మేనేజ్ చేయడం అయితే నేర్చుకోవాలి. బ్యాటరీ మేనేజింగ్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. ఓన్లీ నైట్ టైమ్‌లో పెట్టుకుంటే కూలింగ్ టైమ్‌లో ఛార్జింగ్ అనేది ఫ్రీగా ఎక్కుతుంది. లోపల సెల్స్ అనేవి హీట్ ఎక్కే కొద్దీ ఏందంటే ఛార్జింగ్ టైమ్ అనేది చాలా పెరిగిపోతా ఉంటదనమాట. అంటే లోపల అతివేడిని తీసుకోనీయకుండా ఈ బ్యాటరీ మేనేజింగ్ సిస్టమ్ అనే బోర్డు మేనేజ్ చేస్తా ఉంటది. అంటే మీరు ఒకవేళ ఎండాకాలంలో బయట పెట్టినప్పటికి కూడా ఛార్జింగ్ అనేది ఎక్కనివ్వదు. లోపల ఆపేసిద్ది. దానివల్ల వచ్చిన కంప్లెయింట్ ఏం లేదు గానీ, ఛార్జింగ్ అనేది లేట్‌గా ఎక్కిద్దనమాట. అదొకటి. ఇంకొకటేందంటే అది ఆపే పరిస్థితికొచ్చిందంటే ఆల్రెడీ ఓవర్ టెంపరేచర్ ఉందని కదా అర్థం. అందువల్ల ఏందంటే వీలైన కాడికి నైట్‌లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు ఒకవేళ మధ్యాహ్నం ఛార్జింగ్ పెట్టవలసొచ్చింది అంటే దానికి లోపల ఏదైనా అరేంజ్ చేయండి. మనకి ఏదైనా షెడ్‌లోకి వెళ్ళే విధంగా అట్లాగా అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. కొంతమందికి స్థలం లేక రోడ్డు మీదే పెట్టేసి పెడతా ఉంటారు ఇంట్లో నుంచి మధ్యాహ్నం భోజనానికెళ్ళినప్పుడు. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది. కాకపోతే మరీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టడం మానేసేయండి. వీలైనంత వరకి తెల్లవారుజామునో లేదంటే నైట్ పెట్టేసుకోవడం చాలా వరకు బెటర్ అనమాట. ఇంకొకటి ఏందంటే ఛార్జింగ్ ఉన్నంత సేపు పూర్తిగా జీరో అయ్యేదాకో లేదంటే 5% వచ్చిందాకో అట్లాగైతే తోలొద్దు ఎవరు గూడా. వీలైనంత వరకే అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పదు. కొంత బాడీకి వెళ్ళినప్పుడు మనం అట్లాగైతే వెళ్ళి రావాల్సొస్తుంటది. నేను గూడా అట్లాగే వెళ్ళి వస్తానే ఉంటాను. కాకపోతే వీలైనంత వరకు ఒక 20% అయినా మీరు ఛార్జింగ్ పెట్టే సమయానికి మన బండిలో ఛార్జింగ్ ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు మనకి సెల్స్‌కి లైఫ్ అనేది పెరిగిద్దనమాట. ఎక్కువ రోజులైతే ఉంటది. దానివల్ల మనకే బెనిఫిట్. ఎక్కువ కాలం అయితే నడిచిద్దనమాట. ఇంకా సెల్ పోతే మరి పరిస్థితి ఏందంటే ఒక్కొక్క సెల్ కాస్ట్ వచ్చేసరికి 8,000 నుంచి 9,000 దాకా పడిద్ది. అందువల్ల ఏందంటే మరి ఇటువంటివి 32 సెల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ రావాలంటే చాలా కష్టం కాబట్టి అంటే ఇది ఒకవేళ కొత్తగా ఎవరైతే వెహికల్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఏంటి పరిస్థితి అనే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇట్లాంటివి ఏమన్నా ఫ్యూచర్‌లో కంప్లెయింట్ వస్తే ప్యాక్ గనుక తీసుకుంటే తక్కువైతే వచ్చిద్దనమాట. ఇట్లాంటి 1, 2 సెల్స్ పోతే ఇట్లా ఒక 10,000, 20,000లో కంప్లెయింట్ అనేది రెక్టిఫై అవుద్ది. కానీ ఎక్కువ శాతం మైలేజ్ రావట్లేదు అనుకునేవాళ్ళు ఈ విధంగా మెయింటైన్ చేయండి. ఎప్పుడూ కూడా మనకి 20% బ్యాటరీ అనేది తగ్గకుండానే మీరు ఛార్జ్ చేస్తా ఉండండి. నైట్ ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటాం కదా మనం, అట్లాగే వారంలో ఒక రోజు లేదంటే 2 రోజులు ఫుల్‌గా వదిలేయండి. నైట్ 4 గంటలకు ఎక్కిన తర్వాత కొంతమంది పోయి టక్కున ఆపేసి వస్తా ఉంటారు. మీ కరెంట్ ఎక్కడికి పోదు. మీరు అది ఫుల్ అయినప్పటికీ కూడా లోపల ఏవైనా సెల్స్ వీక్ ఉన్నా, లేదంటే చిన్న బ్యాటరీ వీక్ ఉన్నా వీటన్నిటికి సర్దుకుంటానే ఉంటది. మనకి ఫ్లోర్ ఛార్జింగ్ అనేది ఒకటి పెడతా ఉంటారు కంపెనీకి వెళ్తే. అటువంటి ఛార్జింగే మనం ఇంట్లోనే పెడుతున్నాం అనమాట. మనం కంపెనీకి వెళ్ళి ఫ్లోర్ ఛార్జింగ్, ఈ బూస్టింగ్ అంటుంటారు కదా! ఇవన్నీ అక్కడికెళ్ళి పెట్టకుండా మన ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అందువల్ల మీరేం చేస్తారంటే ఫుల్‌గా పెట్టేసి నైట్ మొత్తం వదిలేయండి. మీరెక్కడికైనా ఊరికి వెళ్తున్నారు, ఒక 2 డేస్ రారనుకోండి. ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోండి. బండికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. ఏవైనా సెల్స్ వీక్‌గా ఉంటే కొద్ది గొప్ప అవన్నీ కూడా కవర్ చేస్తాయి. పూర్తిగా ఛార్జింగ్ ఎక్కిద్ది, ఆగిపోయిద్ది. ఒకవేళ మైలేజ్ అనేది సరిగ్గా రావట్లేదు అనుకోండి. ఇట్లా గనక పెట్టేసి వదిలినప్పుడు ఒక 2 రోజులు అట్లాగే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఏవైనా డల్ అయినప్పుడు బ్యాటరీలు అవన్నీ కూడా మళ్ళీ మనకి రీఛార్జ్ అయితే అవుతాయన్నమాట. కొంతమంది అంటే ఆటో ఫీల్డే అలవాటు లేనోళ్ళు ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదన్నా రోడ్ సైడ్‌లో ఇప్పుడు నార్మల్‌గా అంతకుముందు ఏందంటే నైలాన్ టైర్స్ ఉండడం వల్ల రోడ్లు అప్ అండ్ డౌన్‌గా ఉన్నా కూడా మన చేతిలోంచి వెహికల్ అనేది ఎక్కువగా సైడ్ లాగడం అట్లాంటివి ఏవైతే ఉండవన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేయి మొత్తం కూడా ట్యూబ్‌లెస్ అండ్ రేడియల్ టైర్స్ వస్తున్నాయి. రేడియల్ టైర్స్ ఏందంటే రోడ్స్ గనుక ఏదన్నా అప్ అండ్ డౌన్‌గా లేదంటే మధ్యలో ఏవైనా జాయింట్లు పడినప్పుడు అట్లాంటివి ఎడ్జ్ ఎక్కినప్పుడు సైడ్‌కి అనేది బండి లాగుతుంటది. అది కామన్ పాయింట్. ఇంకొకటేందంటే పిన్ సెట్లనేవి అరిగిపోయినప్పుడు, ఇటువంటి సైడ్‌కైతే లాగుతుంటాయి. లేదంటే ఫోర్క్ బేరింగ్‌లు అట్లాంటివి పోయినప్పుడు సౌండ్ గూడా వస్తా ఉంటాయి.
మీరు అట్లాంటివి చెక్ చేయించుకోండి. అంతేగాని బ్యాటరీ బండి మొత్తం పూర్తిగా సైడ్ లాగుతుంది. అట్లా అంటే కొత్తగా ఫీల్డ్‌లో వచ్చిన వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏదేదో మాట్లాడుతా ఉంటారు. బ్యాటరీ బండా అది డీజిల్ బండి అని కాదు. అది టైర్ ప్రాబ్లమ్. మనకేందంటే హైవేలో వెళ్తున్నప్పుడు ఎంత స్మూత్‌గా అయితే వెళ్ళిద్దో పల్లెటూరు రోడ్‌ల్లో, ఎడ్జుల్లో లేదంటే ఈ ప్యాచ్ వర్క్ జరిగిన రోడ్‌ల్లో వెళ్ళేటప్పుడు టైర్ ఎడ్జ్ అనేది ప్యాచ్ వర్క్ జరిగిన దాని మీద ఎక్కిందనుకోండి, ఎటు అయితే దానికి వీలుగా ఉంటే అటు సైడ్‌కి నెట్టుతా ఉంటదనమాట. లేదు అంటే పిన్ సెట్ ఏదైనా పోయినప్పుడు ఒకటే పక్కకైతే లాగుతా ఉంటది. రైట్ సైడ్‌కో, లెఫ్ట్ సైడ్‌కో ఒకటే పక్కకి లాగుతా ఉంటది. అది మనకి నార్మల్‌గా డీజిల్ వెహికల్ అయినా ఎవరైనా తోలిన డ్రైవర్స్‌కైతే అర్థమైద్ది గానీ, కొత్తగా ఎవరైతే అసలు ఆటోనే టచ్ లేని వాళ్ళైతే ఫీల్డ్‌లోకి వస్తుంటారు కదా! అట్లాంటి వారి కోసమైతే ఇది చెప్పడం జరుగుతుంది. మీరు అట్లా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అటువంటి కంప్లెయింట్స్ ఏవైనా వస్తున్నాయనుకుంటే ఒకసారి పిన్ సెట్ చెక్ చేపించుకోండి. అవన్నీ బాగానే ఉన్నాయనుకుంటే మామూలుగా అది ట్యూబ్‌లెస్ టైర్లు కాబట్టి అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటది. మీరు దానికి ఏం భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక మరికొన్ని టాపిక్స్‌తో నెక్స్ట్ పార్ట్ 7లో అయితే మనం కలుద్దాము. అప్పటి వరకు మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా అయితే ఉండొచ్చు. మీరు చేసే లైక్ అనేది మన ఛానల్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన ఛానల్‌ని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. మీకు ఇట్లాంటి ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొని ఎవరైతే ఇటువంటి సందేహాలతో ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అందిద్దనమాట. అందుకోసం మిమ్మల్ని ప్రతిసారి లైక్ చేయమనేది. లైక్ అనేది మీకు ఫ్రీయే కదా! మిమ్మల్ని అయితే నేను మనీ అయితే ఏమి అడగట్లేదు. డబ్బులేమి అడగట్లేదు. జస్ట్ ఫ్రీయే కాబట్టి ఒక లైక్ చేసి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. అది చాలామందికైతే ఉపయోగపడుతుంది. ఛానల్‌కి కూడా మంచి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. అప్పుడే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.